హలో ఫ్రెండ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నిన్న మండే రోజు ఫిఫ్త్ డే వర్కింగ్ డే ఎంత కలెక్షన్ రాబట్టింది, ఎంత డ్రాప్ అయింది సినిమా కలెక్షన్స్, ఏరియాల వారి కలెక్షన్ ఎంత, వరల్డ్ వైడ్గా 5 రోజులకు షేర్ ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది, ప్రీ రిలీజ్ బిజినెస్కు ఎంత దగ్గర వచ్చింది, ఈ రోజు సిక్స్త్ డే ట్యూస్డే రోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి, సినిమా అంచనాలను ఎందుకు తప్పింది అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ప్రీమియర్ షోకే డివైడ్ టాక్ రావడం, మొదటి రోజు కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్లో రాకపోవడం, రెండో రోజు మూడో రోజు ఫోర్త్ డే సండే రోజు కలెక్షన్ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అయితే నమోదైనాయి. కానీ వర్కింగ్ డే మండే రోజు ఎప్పుడైతే ఎంటర్ అయిందో మూవీ కలెక్షన్ పరిస్థితి అయితే దారుణంగా పడిపోయింది. నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో షేరు 1,15,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. దారుణమైన కలెక్షన్స్ అయితే పడిపోయినాయి నిన్న. నైజాంలో అయితే 45 లక్షల షేర్ రాబట్టింది, సీడెడ్లో అయితే 14 లక్షల షేరు, ఉత్తరాంధ్ర 10 లక్షల షేరు, ఇంకా గుంటూరు, నెల్లూరు, వెస్ట్ గోదావరి ప్రతి చోట 6 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు ఇంతవరకే పరిమితమైంది. 1,15,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. నిన్న సాలిడ్ దెబ్బ పడ్డది. వర్కింగ్ డేలోకి ఎంటర్ అయిన తర్వాత కలెక్షన్స్ అనేది డమాలైనాయి. అది క్లియర్గా మనకు కానొస్తుంది. నిన్న టోటల్ 24 అవర్స్లో బుక్ మై షోలో జస్ట్ 20K టికెట్లు మాత్రమే సోల్డ్ అవుట్ అయినాయి. ఆఫ్లైన్లో కూడా పెద్దగా మన కలెక్షన్స్ అనేది కాని రాలేదు. భారీ దెబ్బ కొట్టింది. చిన్న సినిమా అయినా కానీ మహా అవతారం నరసింహ మూవీ వర్కింగ్ డేలో కూడా 1,83,000 టికెట్లు బుక్ మై షో ద్వారానే బుక్ అయినాయి. హరిహర వీరమల్లు జస్ట్ 20,000 టికెట్లు, అంటే సాలిడ్ దెబ్బ కొట్టింది. చిన్న సినిమా అయినా కానీ భారీ దెబ్బ అయితే పడ్డది. ఇంకా టోటల్ ఏరియాల వారి కలెక్షన్ తీసుకుంటే హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్కి ఎంత దగ్గర వచ్చిందంటే, నైజాంలో 5 రోజులకు గాను 18,40,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద 7,82,00,000 షేర్ రాబట్టింది 5 రోజులకు. ఉత్తరాంధ్ర మొత్తం మీద 7,54,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 5,45,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 4,30,00,000 షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 5,31,00,000 షేర్ రాబట్టింది హరిహర వీరమల్లు 5 రోజులకు. కృష్ణా డిస్టిక్ 4,61,00,000. నెల్లూరు మొత్తం మీద పెద్ద ప్రభావం ఏం లేదు, లక్షలోనే డేరు. మండే రోజు కూడా చాలా దారుణమైన కలెక్షన్స్, జస్ట్ 3 లక్షలు మాత్రమే షేర్ రాబట్టింది. నిన్న మండే రోజు అయితే 1,93,00,000 షేర్ రాబట్టింది నెల్లూరు మొత్తం మీద. 2 తెలుగు రాష్ట్రాలు హరిహర వీరమల్లు 5 రోజుల షేర్ గ్రాస్ తీసుకుంటే 55,15,00,000 షేర్ రాబట్టింది. 80,50,00,000 గ్రాస్ రాబట్టింది హరిహర వీరమల్లు. జరిగిన బిజినెస్ కి ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే 103 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆఫ్టర్ 4 వీకెండ్ తర్వాత మండే రోజు వర్కింగ్ డేలో మాత్రం బిగ్గెస్ట్ డ్రాప్ అనేది స్పష్టంగా కానొచ్చింది. కర్ణాటక, అదర్ స్టేట్ మొత్తం కలిపి పెద్ద కలెక్షన్స్ ఏం లేదు, లక్షల్లోపే నమోదైనాయి. 4,90,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద నిన్న జస్ట్ 5 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. 6,20,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్ కానీ, కర్ణాటక కానీ, అదర్ స్టేట్ మొత్తం వాషౌట్ అయిపోయింది. హరిహర వీరమల్లు ఆఫ్టర్ మండే తర్వాత వర్కింగ్ డేలో తర్వాత థియేటర్ రెంట్ కూడా వెళ్ళని పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే మన కలెక్షన్స్ అయితే కానొస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు 5 రోజులకు 66,25,00,000 షేర్ రాబట్టింది. 108 కోట్ల గ్రాస్ రాబట్టింది హరిహర వీరమల్లు. 127 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 52% రికవర్ అయింది. సినిమా టార్గెట్ దృష్ట్యా మండే రోజు కలెక్షన్ డ్రాప్ అయిన విధానం చూస్తుంటే భారీ లాస్ తప్పదేమో ఈ సినిమా. నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారోనే కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతుంది. విజయ్ దేవరకొండది భారీ హైప్ తో రిలీజ్ అవుతుంది. దాని రిజల్ట్ బట్టి కూడా ఈ వీకెండ్ నెక్స్ట్ సాటర్డే సండే ఎంత వరకు థియేటర్లో సస్టైన్ అవుతుంది హరిహర వీరమల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం సరిపోవు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మల్టీప్లెక్స్ లలో భారీ దెబ్బ కొట్టింది మహా అవతారం నరసింహ సినిమా. మాస్ సెంటర్ లో కూడా నెక్స్ట్ వీకెండ్ ఏమైనా కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందనుకుంటే కింగ్డమ్ సినిమా రిజల్ట్ మీద కూడా ఆధారపడింది. ప్రజెంట్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, బయర్స్ కానీ వాళ్ళ చర్చ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. మనకు టాక్ అయితే టాప్ వెబ్సైట్లు కూడా ప్రకటిస్తుంది. మరి నెక్స్ట్ వీక్లోనే ఏంటి పరిస్థితి, GS2 కలెక్షన్ మందం వరకు రిటర్న్ ఇస్తున్నారా లేకపోతే ఏంటి అడ్వాన్స్ బేసింగ్ అనేది ఒక కొలికి చర్చలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలకి ఈ మధ్యకాలంలో ఒక లెక్క ఉంది,
ఇంత భారీ లాస్ వస్తే ఇంత రిటర్న్ ఇవ్వాలనేది చాలా వరకు అయితే నడుస్తుంది. దీనికి ఎంత పర్సెంట్ ఫైనల్గా రిజల్ట్ కలెక్షన్స్ ఎంత వస్తాయనేది చెప్పలేం. ప్రజెంట్ మనకు అందిన లెక్క ప్రకారం అయితే సినిమా అయితే మండే రోజు అయితే దారుణమైన కలెక్షన్సే. ఇక ఈ రోజు ట్యూస్డే రోజు అయితే 6th డే అయితే హరిహర వీరమల్లు మధ్యాహ్నం వరకు బుకింగ్ ట్రెండింగ్ లోకి రాలేదు. జస్ట్ ఈవినింగ్ లోనే గంటకు 1,000-1,500 టికెట్లు మాత్రమే సోల్డ్ అవుతున్నాయి. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 90 లక్షల లోపే షేర్ రాబట్టే అవకాశం ఉంది. నిన్న 1 కోటి దాటిందంటే ఈ రోజు 90 లక్షల లోపు షేర్ అంటే వరల్డ్ వైడ్ గా ₹1,00,00,000 షేర్ రాబడితేనే మహా ఎక్కువ. ఈ రోజు ట్యూస్డే అయితే కలెక్షన్స్ అనేది కొలాప్స్ అయిపోయినాయి. సినిమా లాంగ్ వీకెండ్ దొరికింది సినిమాకు. ఎందుకంటే థర్స్డే రిలీజ్ అయింది. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఆఫ్టర్ సండే మండే కలెక్షన్స్ పరిస్థితి ఈ విధంగా ఉంది. సినిమా రిజల్ట్ అనేది టోటల్ గా కలెక్షన్ తెలుస్తూనే ఉంది. మనకు పవన్ కళ్యాణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ కలెక్షన్స్ నమోదైనవి జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కు. ఇక సినిమా మీద నెగిటివ్ ట్రోల్స్ అనేది, ఇతర ట్రోల్స్ అనేది, ప్రొడ్యూసర్ బాధపడనేది సోషల్ మీడియాలో రకరకాలు వస్తూనే ఉంది. సినిమా ఇట్టు ఫ్లాప్ ప్రొడ్యూసర్ చేతిలో లేదు, ఎవ్వరి చేతిలో లేదు. కంటెంట్ బాగుంటే ఇట్టు చేసేది ప్రేక్షకులు, సినిమా బాగలేకపోతే డిజాస్టర్ చేసేది ప్రేక్షకులు, సినిమా కొంచెం బాగున్నా కానీ యావరేజ్ చేసేది ప్రేక్షకులు మాత్రమే. ఇది ఒకరు నెగిటివ్ చేస్తే, ఒకరు చూడదని చెప్తే అది రిజల్ట్ సంబంధమే ఉండదు. ఇట్టు ఫ్లాప్ యావరేజ్ అనేది అది ప్రేక్షకుల చేతిలోనే ఉంది. ఏ ప్రొడ్యూసర్ చేతిలో, ఏ వెబ్సైట్ చేతిలో, ఎవ్వరి చేతిలో లేదు. ప్రజెంట్ అయితే ఇది ప్రేక్షకులు ఇచ్చిన తీర్పే. చాలా కంప్లైంట్లు ఉన్నాయి సినిమా మూవీలో అయితే. మొదటి రోజు ప్రీమియర్ రోజే ఈ సినిమాకి ఇంత నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రొడ్యూసర్ ఒక్కటే మిస్టేక్, సినిమా ప్రీమియర్ వేసేది లేకుండా అదే రోజు ఫ్యాన్సే సెకండ్ హాఫ్ చూసి నిద్రపోయినో, ఫ్యాన్స్కే నచ్చలేదన్న నైట్ ప్రీమియర్. ఎందుకంటే ప్రీమియర్ ₹800 పెట్టుకున్న ఒక అభిమాని ఆ రేంజ్ స్టఫ్ మనకు థియేటర్లో దొరకపోతే ఆ క్వాలిటీ స్క్రీన్ మీద 100% డిసప్పాయింట్ అవుతారు. అదే జరిగింది. నార్మల్ రేట్లకు ఈ సినిమా రెగ్యులర్ గా షోలు పడిన ఉంటే ఇలాంటి నెగిటివ్ టాక్ అనేది 100% రాపోతుండే. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటేనే ప్రీమియర్ షో వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా రేట్లు పెట్టి తేడా కొడితే ఆ రోజు టాక్ అనేది డే 1 మీద పడుతుంది. కరెక్ట్ ఇదే జరిగింది. 800 రేంజ్ టికెట్ రేటు మనకు థియేటర్లో అలాంటి క్వాలిటీ, అలాంటి కంటెంట్ లేపోయేటాలకు దాని ప్రభావం అనేది డే 1 కలెక్షన్ మీద పడి ఇలాంటి కలెక్షన్స్ అనేది కొలాప్స్ అయినాయి. ప్రజెంట్ అయితే అభిమానులకే నచ్చలేదని ఆవేదన పడ్డారు. దీన్ని ఎవరు ట్రోల్ చేస్తేనో, ఎవరు చూడపోతేనో కాదు, పబ్లిక్ డిసిజన్. పబ్లిక్ ఈ సినిమాను ఈ విధమైన రిజల్ట్ అయితే ఇచ్చారు 100%. ఈ రోజు కలెక్షన్స్ అయితే 1 కోటి లోపే ఉండే అవకాశం ఉంది. సినిమా అనేది పవన్ కళ్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ద పులి పంజా ఆ కోవకు చెందిన మూవీ ఇది, దీంట్లో డౌటే లేదు. హోప్ ఫర్ నెక్స్ట్ ఓజీ మీద కూడా అభిమానులు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ రేంజ్ లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. కానీ అభిమానులు రెగ్యులర్ షో పడి లో అంచనాలు పెట్టుకుంటేనే ఆ సినిమా అంచనాలకు అందుతుంది. రాజమౌళి సినిమాలే బాహుబలి అయితే మొదటి రోజు అయితే ఎంత డిసప్పాయింట్ రివ్యూ వచ్చింది మొదటి భాగం. తర్వాత దాంట్లో స్టఫ్ ఉంది కాబట్టి, క్వాలిటీ ఉంది కాబట్టి నిలబడ్డది. అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ సినిమా 100 కోట్ల షేర్ ఎప్పుడు కొడుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో కూడా కుదరలేదు. నెక్స్ట్ ఓజీ కొడుతుందేమో. థ్యాంక్ యూ సో మచ్.